ప్రతి అమ్మాయికి మ్యారేజ్ తర్వాత ఒక డ్రీమ్ ఉంటుంది. ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్తే అరే మా పేరెంట్స్ కూడా ఉండుంటే బాగున్ను అని. నాకు బ్రదర్స్ కూడా లేరు, వాళ్ళైనా చూపిస్తారని. మా హస్బెండ్తో మాట్లాడి లాస్ట్ ఇయర్ వినాయక చవితికి మా పేరెంట్స్ని రప్పించా. మార్నింగే వచ్చారు, మధ్యాహ్నం లంచ్ చేసి బయలుదేరాం ఖైరతాబాద్. ఎంత రష్ ఉందంటే ఐ థింక్ అది 7th డే అనుకుంటా. ఫుల్ రష్ ఉంది. లైన్లోనే మాకు 2 hours పడింది. ఇంత పెద్ద గణేష్ని చూడడం మాకు ఇదే ఫస్ట్ టైం. చాలా బాగా అనిపించింది. పిల్లలకి ఇలాంటివి ఎక్కించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నన్ను అడిగితే మొత్తానికి అవాయిడ్ చేయాలి. బాడీ పార్ట్స్ ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి రైడ్స్ అంటే మా పాపకి చాలా ఇష్టం. కానీ ఆ రోజు బాగా ఏడ్చింది. ఏమైందంటే ఇక్కడ 2 rounds వేస్తానని చెప్పారు. ఫస్ట్ రౌండ్ వేసేసరికి మేము ఎవరమూ వెనక వెళ్ళలేదు. అందుకే చాలా భయపడి ఏడ్చేసింది. తను కూల్ చేయడానికి మళ్ళీ ఇక్కడ వేరేది ఎక్కించాల్సి వచ్చింది. ఇక్కడైతే బాగానే ఎంజాయ్ చేసింది. పిల్లలకి ఇవైతేనే బెస్ట్. నెక్స్ట్ ట్యాంక్ బండ్. నైట్లో లైట్స్తో సూపర్గా ఉంది. బోట్ ఎక్కాం, చల్లటి గాలి మంచిగా అనిపించింది. బుద్ధుడి దగ్గరికి వెళ్ళాం, కొన్ని పిక్స్ దిగాం, ఇక రిటర్న్ అయిపోయాం. నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నా. మా పాప మాత్రం ఫుల్ ఎనర్జీతో ఉంది. ఇది జస్ట్ part 1. part 2 కూడా ఉంది. వాచ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి.